ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కుంభమేళా వైరల్ గర్ల్ మొనాలిసా ఫర్మాన్ ఖాన్ పెళ్లి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ విచారణలో ఆమె మైనర్ అని తేలింది. పెళ్లి నాటికి మొనాలిసా వయసు 16 ఏళ్ల 2 నెలల అనే అంశం బయటపడింది. దీంతో మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ పిఎస్లో భర్తపై పోక్నో కేసు నమోదైంది. కాగా ఈ పెళ్లి లవ్ జిహాద్ అని కుటుంబీకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, స్పందన గత కుంభమేళలో పూసలు అమ్ముకుని తన అందంతో సోషల్ మీడియాను షేక్ చేసినటువంటి మోనాలిసా పేరు ఇప్పుడు మరొకసారి మారుమోగిపోతా ఉంది. ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఆమె ఇటీవల తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ను ప్రేమ వివాహం కూడా చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. కేరళలోని పువార్లోని ఒక ఆలయంలో వీరి పెళ్లి జరిగినప్పటి నుంచి ఏదో ఒక వివాదం ఈ జంటను వెంటాడుతూనే ఉంది. తాజాగా ఈ వ్యవహారం పోలీస్ కేసు వరకు వెళ్లడం సంచలనంగా కూడా మారింది. మోనాలిసా పెళ్లిపై మొదటి నుంచి వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. వీరి వివాహాన్ని లవ్ జిహాద్ అని కూడా దర్శకుడు తనోజ్ మిశ్రా విమర్శించగా మోనాలిసా ఆయన పైనే లైంగిక దాడి చేసిందని ఆయన మీద ఆరోపణలు చేసింది. దీంతో అందరికి కూడా ఒక షాక్ గురి చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ గొడవలు సద్దుమణిగాయ అనుకుంటున్న సమయంలో మోనాలిసా మైనర్ అనే విషయం వెలుగులోకి వచ్చింది. నేషనల్ కమిషనర్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ జరిపినటువంటి విచారణలో పెళ్లి సమయానికి ఆమె వయసు తక్కువగా ఉందని తేలడంతో ఫర్మాన్ ఖాన్ పై పోక్సో కేసు కూడా నమోదైనట్లు తెలుస్తా ఉంది. ఒక సామాన్య పూసలు అమ్ముకునేటువంటి అమ్మాయి స్టార్ గా మారడం, ఆపై మతం మార్చుకొని పెళ్లి చేసుకోవడం, ఇప్పుడు మైనర్ కావడంతో భర్త జైలు పాలయ్యే పరిస్థితి వచ్చిందనేది కూడా తెలుస్తా ఉంది. ఇందుకు సంబంధించినటువంటి పోస్టులు నెట్ లో కూడా వైరల్ గా మారుతుండడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. మోనాలిసా నిజంగానే మైనరా లేదంటే ఇదంతా కుట్రలో భాగమా అంటూ కూడా నెటిజన్లు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది కుంభమేళలో మెరిసినటువంటి ఈ పూసల సుందరి జీవితం ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుండడం వివాదంగా మారుతున్నటువంటి పరిస్థితి. మోనాలిసా తన అందంతో సోషల్ మీడియాని గతంలో షేక్ చేసింది. ఆ నేపథ్యంలోనే ఆమెకు సినిమా ఆఫర్లు వచ్చాయి. డైరెక్టర్లు కూడా ఆమెను తీసుకెళ్లి ఫ్యాషన్ షోలు, ఇతర మోడల్ రంగానికి సంబంధించినటువంటి ఆమెను తయారు చేసి తర్వాతకి హీరోయిన్ గా మార్చారు. హీరోయిన్ గా మార్చిన తర్వాత ఆమె ఒక్కసారిగా ప్రేమ వివాహం అంటూ సోషల్ మీడియాలోకి రావడం, అది దేశవ్యాప్తంగా కూడా కొంత వైరల్ గా మారినట్టు. మోనాలిసాకు సంబంధించి తల్లిదండ్రుల నుంచి ఆమె వేరుగా వచ్చింది, వేరుగా ఉంటుంది. తర్వాతకి ఈ రంగంలోకి, మోడల్ రంగంలోకి, ఫిలిం రంగంలోకి వచ్చినాక కొంత ప్రియుడు ప్రేమించడం, తర్వాతకి ప్రేమికుడితో వివాహం చేసుకోవడం, ఇదంతా కూడా కొంత వివాదంగా మారింది. తల్లిదండ్రులు కూడా మోనాలిసా వ్యవహారాన్ని తప్పుపట్టారు. మోనాలిసాను మోసం చేసి లేకుంటే ఆమెను పక్కదారి పట్టించి ప్రేమ వివాహం చేసుకున్నారంటూ కూడా ఆమె తండ్రి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు అప్పజెప్పాలి మోనాలిసాను అని కూడా కుటుంబ సభ్యులు కోరినప్పటికీ కూడా ఆమె మాత్రం తన ప్రియుడితోనే కలిసి ఉంటారని చెప్పింది. ప్రస్తుతం అతనితోనే ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. మోనాలిసా ఆమె వ్యవహరించినటువంటి తీరు, సోషల్ మీడియాలో ఆమె ఉన్నటువంటి తీరును, గతంలో ఆమె ఉన్నటువంటి పరిస్థితిని కూడా ప్రస్తుతం ట్రెండ్ చేస్తున్నారు. నెట్ ఇంట్లో ట్రెండ్ అవుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మోనాలిసా జీవితం వివాదాల నేపంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఆమె మైనరు అంటూ కూడా కేసు నమోదైంది. భర్త మీద కూడా పోక్సో కేసు నమోదైనటువంటి తరుణంలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. అసలు ప్రియుడితో కలిసి ఉంటుందా, కోర్టు నేపథ్యంలో కూడా ఆమె మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి చేరుతుందా అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ అఖిష్.